హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. కేకేఆర్ వద్ద పంజాబ్ కింగ్స్ మధ్య రేపు మ్యాచ్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కేకేఆర్ 2 మ్యాచ్లు ఓడిపోయి టేబుల్లో చివరిలో ఉన్నారు. మరి హోమ్ గ్రౌండ్లో కేకేఆర్ మొట్టమొదటి మ్యాచ్ గెలిచిద్దా లేదా పంజాబ్ అదే చేతియాత్ర కొనసాగించిద్దా, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క వీడియోస్ మీకు గనక నచ్చినట్టయితే సపోర్ట్ చేసి. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ రేపు ఈడెన్ గార్డెన్స్ జరుగుతుంది. మరి 2 టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే ఈడెన్ గార్డెన్స్లో 14 మ్యాచ్లు జరిగితే కేకేఆర్ 9 గెలిచింది, అలాగే పంజాబ్ 4 గెలిచింది. ఒకటేమో నో రిజల్ట్. బట్ పంజాబ్ కింగ్స్కి కేకేఆర్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది. ఒకటేమో హైయెస్ట్ ఎవర్ ఐపీఎల్ చేజ్ 260 రన్స్ని పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మీద చేజ్ చేసింది ఇదే గ్రౌండ్ మీద. అలాగే లోయెస్ట్ స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకుంది. 110 రన్స్ని కేకేఆర్ చేయలేకపోయింది పంజాబ్ కింగ్స్తో. సో పంజాబ్ కింగ్స్కి కేకేఆర్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది ఇలాంటి లాస్ట్ కొన్ని సీజన్లుగా. మరి కేకేఆర్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు, టేబుల్లో చివరిలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఫుల్ స్ట్రాంగ్లో ఉన్నారు, 2 మ్యాచ్లు గెలిచి టేబుల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. కేకేఆర్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో హోమ్ ప్రెజర్ ఉంటుంది. అలాగే ముందుగా ఒకసారి 2 టీములు చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, పంజాబ్ కింగ్స్ లాస్ట్ సిఎస్కే మ్యాచ్లో ఎలా ఆడారో మనందరూ తెలిసిందే. వాళ్ళ టాప్ ఆర్డర్ కానీ ప్రియాంశ్ ఆర్య కానీ, ప్రేమ్ సిమ్రన్ కానీ, కోపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళంతా టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి కన్సర్న్స్ లేదు. బౌలింగ్లో యజువేంద్ర చాహల్ వికెట్లు చేస్తున్నాడు, మార్కో జాన్సన్ వికెట్లు చేస్తున్నాడు. డెత్ బౌలింగ్లో వైశాఖ విజయ్ కుమార్ ఉన్నాడు. అలాగే ఎప్పుడైనా కావాలనుకుంటే మార్కో స్టాయినిస్ బౌలింగ్ వేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, అన్ని విభాగాలు వాళ్ళు ఫుల్ టిక్ మార్క్లో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అదే ప్లేయింగ్ లెవెన్తో వస్తారు నేను అనుకుంటున్నా. ఎటువంటి చేంజెస్ అయితే చేయరు పంజాబ్ కింగ్స్. ఇంకా కేకేఆర్ విషయానికి వచ్చేస్తే, కేకేఆర్కి బిగ్ కన్సర్న్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి వికెట్లెస్గా వెళ్తున్నాడు. 2 మ్యాచ్లు వికెట్లు తీయలేదు, చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు. అతని మీద ఫుల్ ప్రెజర్ అయితే ఉంటుంది. T20 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం, అతను రన్స్ అయితే బాగా లీక్ చేస్తున్నాడు. వికెట్లు కూడా T20 వరల్డ్ కప్లో వికెట్లు తీశాడు, కానీ ఐపీఎల్లోకి వచ్చేసరికి ఇంతవరకు వికెట్లు అయితే తీలా. అతని మీద ఫుల్ ప్రెజర్ ఉంటుంది. అలాగే సునీల్ నారాయణ కూడా వికెట్లు తీస్తున్నాడు, కానీ అతను కూడా కెమెరా గ్రీన్ ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కేకేఆర్కి. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్ అతను ఇంప్రెస్ తగ్గట్టు బ్యాటింగ్ అయితే చేయలేదు. అతను బౌలింగ్ మీద ఇంకా ఆస్ట్రేలియా ఎన్ఓసి అయితే ఇవ్వాల. కెమెరా గ్రీన్ ఫామ్లోకి రావాలని కోరుకుంటారు. అలాగే వాళ్ళ బ్యాటింగ్ అంతా ఎక్కువ డిపెండెన్స్ అంగురీష్ రఘువంశీ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది కేకేఆర్. అతనే 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అతను అవుట్ అయిన కాంచి వాళ్ళ వికెట్స్ టపటపా పడిపోయాయి ఎస్ఆర్హెచ్తో ఎగనెస్ట్గా. అలాగే రింకు సింగ్ తగ్గట్టు పొటెన్షియల్గా ఫినిషింగ్ చేయలేకపోతున్నారు, అతను కూడా ఫినిషింగ్ చేయాలని. అలాగే డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి రమన్దీప్ సింగ్ కానీ, సునీల్ నారాయణ కానీ వాళ్ళ పొటెన్షియల్ తగ్గట్టు వాళ్ళు ఆడితే వాళ్ళ బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి వైభవ్ అరోరా డెత్ బౌలింగ్ బాగానే వేస్తున్నాడు, కానీ అతనికి సపోర్టివ్గా సరైన బౌలర్ అయితే లేడు. కార్తీక్ దాగి ఒక మ్యాచ్ బాగానే వేస్తున్నాడు, ఇంకో మ్యాచ్ రన్స్కి వెళ్తున్నాడు. అలాగే అతనికి మతిషా పత్రిరాన శ్రీలంక బోర్డు ఇంకా ఎన్ఓసి ఇవ్వలేదు. అతను ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అతను కనుక వచ్చాడంటే వీళ్ళ బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయాలి. కేకేఆర్కి వచ్చేసరికి ఎక్కువ వాళ్ళు స్పిన్ మీద డిపెండ్ అయ్యే టీం ఏదైనా ఉందంటే అది కేకేఆర్. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. వాళ్ళు వేసే 8 ఓవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అనుకుల్ రాయ్ కూడా కొంచెం బౌలింగ్ బాగానే వేస్తున్నారు, అతను కొంచెం బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ చేస్తే కేకేఆర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మ్యాచ్ అనేది. వాళ్ళు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, ఎందుకంటే మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు, టేబుల్లో చివరిలో ఉన్నారు, రన్ రేట్ అనేది చాలా నెగిటివ్లో ఉంది. ఈ మ్యాచ్ కనుక ఓడిపోయారంటే వాళ్ళు ఇంకా ప్రెజర్లోకి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా కేకేఆర్. ఇంకా పిచ్ విషయానికి వచ్చేసరికి ఈడెన్ గార్డెన్స్ పిచ్ అనేది ఫుల్ బ్యాటింగ్ బ్యారేజ్ ఇది. సో బాల్ అనేది చక్కగా బ్యాట్ మీదకి వస్తుంది, బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బౌలర్స్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 190 దాకా ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు స్పిన్నర్స్ బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ముందు బ్యాటింగ్ చేసుకుంది, బట్ వాళ్ళ బౌలింగ్ చాలా బాగా చేశారు కాబట్టి కేకేఆర్ మ్యాచ్ అనేది ఓడిపోయింది. బట్ కేకేఆర్ బౌలింగ్ అనేది చాలా వీక్గా ఉంది. బ్లెస్సింగ్ ముజరబాన్ వికెట్లు తీస్తున్నాడు, కానీ అతనికి సపోర్టివ్గా వరుణ్ చక్రవర్తి కానీ, సునీల్ నారాయణ కానీ వికెట్ తీయలేకపోవడం వాళ్ళకి చాలా. ఇంకా 2 వైపులా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్ ముందుగా మాట్లాడుకుంటే, పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్తో సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. వాళ్ళు ఎటువంటి చేంజెస్ అయితే చేయరు, ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అలాగే బౌలర్స్ మంచి ఫామ్లో ఉన్నారు.
అలాగే మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి మార్కో జాన్సన్ కానీ మార్కస్ స్టైనిస్ కానీ మంచి ఫినిషింగ్ అందిస్తున్నారు. శశాంత్ సింగ్ కానీ మిగతా వాళ్ళంతా నేహాల్ వదేరా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళైతే చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పంజాబ్ కింగ్స్. ఇంకా కేకేఆర్ విషయానికి వచ్చేసరికి కేకేఆర్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రమణ్దీప్ సింగ్ ఏమైనా డ్రాప్ చేసి మనీష్ పాండే సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని ఏమైనా తీసుకొస్తారా? ఎందుకంటే మిడిల్ ఆర్డర్ చాలా చాలా డల్గా ఉంది, సరైన ఫినిషింగ్ అనేది రావట్లే వాళ్ళకి. సో మనీష్ పాండేని ఏమైనా తీసుకొస్తారని అనుకుంటున్నాను. లేదా అనుకుల్ రాయ్ని డ్రాప్ చేసి మనీష్ పాండేని తీసుకొస్తారని అనుకుంటున్నా. అనుకుల్ రాయ్ని డ్రాప్ చేస్తే అప్పుడు 5 బౌలింగ్ ఆప్షన్స్ అవుతాయి కాబట్టి ఒకవేళ ఏమైనా డ్రాప్ చేస్తే రమణ్దీప్ సింగ్ డ్రాప్ చేసి మనీష్ పాండేని డ్రాప్ చేస్తారు, అది తీసుకొస్తారే అనుకున్నా. ఆ యొక్క చేంజ్ చేస్తారో అనుకున్నా కేకేఆర్. మిగతాదంతా సేమ్ ప్లేన్లో ఉంది వెళ్తారు. లాస్ట్ మ్యాచ్ ఏదైతే వచ్చిందో. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ వాళ్ళు బ్లెస్సింగ్ ముజరబాని. ఈ బ్యాట్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని కూడా ఫామ్లోకి వచ్చాడు రీసెంట్గా. అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడని చూసుకోవాలి. షార్ట్ బాల్స్ బాగా వేస్తాడు బ్లెస్సింగ్ ముజరబాని. వాళ్ళిద్దరు కొంచెం షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది వాళ్ళిద్దరికి, ఓపెనర్స్ ఇద్దరికి. మరి వాళ్ళిద్దరు ఎట్లా ఆడతారని చూసుకోవాలి. ఇంకో బ్యాట్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ సునీల్ నారాయణ. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో స్పిన్ బాగా ఆడతాడు. సునీల్ నారాయణ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అతను కనుక ఆ ఫామ్లోకి వచ్చి శ్రేయస్ అయ్యర్ని అలాగే నేహాల్ వదేరా లాంటి వీళ్ళిద్దరిని బ్యాట్స్మెన్ అవుట్ చేస్తే సునీల్ నారాయణ కేకేఆర్ కొంచెం గేమ్లోకి వస్తుంది. అలాగే ఇంకో బ్యాట్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ వాళ్ళు రింకు సింగ్. మరి డెత్ బౌలింగ్ ఎట్లా వేస్తాడు ఈ బ్యాట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండదు. రింకు సింగ్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. మరి హర్షదీప్ సింగ్ కూడా రన్స్ లీడ్ చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరు బ్యాట్లు కూడా చాలా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, అలాగే ఈ మ్యాచ్లు ఎవరు గెలుస్తారు, కేకేఆర్ గెలిచిద్దా అలాగే పంజాబ్ కింగ్స్ గెలిచిద్దా, మీరేమంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.